నా చేంజ్ అడ్రస్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత అది ఒక 10 రోజులకల్లా మారిపోయింది. మారిపోయి కొత్త అడ్రస్‌లోకి వచ్చేసింది. ఉమ్, ఇవన్నీ రాజకీయ పార్టీలకు తెలీదా? మీరు ఇప్పుడు అయితే ఏంటంటే పేద వర్గాలు ఏం చేస్తాయి? అందులో బీహార్‌లో సెటిలర్సు వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఇది ఉద్యోగ అంటే కూలి పనులు చేసుకొని జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇవన్నీ తెలీదు. ఆన్‌లైన్‌లో వ్యవహారాలు ఇవన్నీ. ఉమ్, అక్కడేదో మన ఊర్లో ఓటు హక్కు ఉందిలే అనుకుంటారు. ఎన్యూమరేటర్స్ ఇంటికి పోయినప్పుడు లేనప్పుడు ఎక్కడ పోయారంటే ఎక్కడో పని చేసుకుంటున్నారు అంటారు పక్కింటి వాళ్ళు. తీసేస్తారా? లేదా? తీసేస్తారు. ఉమ్, అలాగే ఇతర మనకి పక్కన బంగ్లాదేశ్ నుంచో, మయన్మార్ నుంచో, పాకిస్తాన్ నుంచో అక్రమంగా ప్రవేశించిన వలసదారులు కూడా ఈ దొంగ ఆధార్ కార్డులు సృష్టించి వాళ్ళు ఓటు హక్కు పొంది ఉన్నారు. ఉమ్, ఎన్యూమరేటర్ మళ్ళీ రివిజన్ లో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో లేరనుకోండి, అది బోగస్ అని తెలియపోలే తీసేస్తారు. ఉమ్. ఇదంతా ఎవరు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, టీచర్లు చేస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌కి ఏంటి సంబంధం? ఉమ్. అసలు రాష్ట్రంలో ఎన్నికల అధికారిని అంటే అంటే ఎన్డీఏ రాష్ట్ర ఎన్నికల ఎన్డీఏ కమిషన్ ఉందిగా. కనుసన్నల్లోనే సిఈసి నడుస్తోంది అని కదా వాళ్ళు ఆరోపిస్తున్నారు. సిఈసి నడుస్తుంది ఎక్కడ? ఢిల్లీలో. ఉమ్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణ. ఇది రేపొద్దున ఇక్కడ డివిజన్ జరుగుతుంది. ఎవరు చేస్తారమ్మా ఈ డివిజన్ అంతా ఇక్కడ? ఇక్కడ ఎంప్లాయీస్ చేస్తారు కదా. ఎన్నికల కమిషన్ ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎవరు నియమిస్తారు? కేంద్ర ఎన్నికల కమిషన్. ప్రతిపాదన ఎవరు పంపిస్తారు? రాష్ట్ర ప్రభుత్వము ఒక 3 పేర్లు పంపిస్తే ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లో, ఐపీఎస్లో వీళ్ళల్లో ఒకరిని పెట్టండి అంటే వాళ్ళు ఒకరిని పెడతారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదన మేరకు పెడతారు. ఉమ్, వాళ్ళు వీళ్ళ కన్సర్న్లో ఉంటారా? వాళ్ళ కన్సర్న్లో ఉంటారా? వాళ్ళు వాళ్ళ బోర్డులో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరి కన్సర్న్లో ఉంటారు? ఉమ్, ఇదంతా ఏమి లేకుండా ఊరికి ఏదో ఒక నినాదం తీసుకొని బీజేపీని బదనాం చేసేసి లబ్ధి పొందుతామనే ఒక ప్రయత్నం బీహార్లో జరిగింది. ఉమ్, ఇప్పుడు 60 లక్షల ఓటర్స్ అన్నారు. డివిజన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు లేరని తేలింది. తీసేశారా లేదా? ఏం చేయగలిగిండు? తీసేశారు. ఉమ్, రిమూవ్ చేశారు 54 లక్షల మంది. మీరు ఏం చేశారు? ఏం చేస్తే అక్కడ ఉంటే కదా. ఇది ప్రాక్టికల్ గా జరిగేటువంటి అంశము. మళ్ళీ ఏమంటాడు? ఇతర రాష్ట్రాల్లో కూడా అట్లా ఓటు చోరీతోనే రాష్ట్రాలు గెలిచిపోయాయి అని ఒక నినాదం తీసుకున్నాడు. ఇది ఎన్నికల కమిషన్ ఓటర్ విషయంలో రెగ్యులర్ ప్రాసెస్. ఎప్పుడైనా మనం ఓటకు మనం పొందొచ్చు, లేదా మనం ఇంకో ప్లేస్ లోకి మార్చుకోవచ్చు, లేదా ఇంకో స్టేట్ పోతే ఆ స్టేట్ కూడా మార్చుకోవచ్చు. అన్ని ఉన్నాయి. ఉమ్, అన్ని ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి నిజంగా ఓటు మీ కార్యకర్తలు లేరా అక్కడ? ఆ ఇంట్లో ఎవరున్నారని మీకు తెలీదా?